ఎంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చింది. అమీర్ అసహనం స్నాప్డీల్ వ్యాపారానికి ఎసరు పెట్టింది. అమీర్ పెట్టిన మంటతో మండిపోయిన నెటిజన్లు స్నాప్డీల్ను అటాక్ చేస్తున్నారు. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలైనారు అని వెనకటికో పాట ఉంది. స్నాప్డీల్ పరిస్థితి అలాగే ఉంది. అసహనం అంటూ అమీర్ ఖాన్ అన్న మాటలు స్నాప్డీల్ వ్యాపారాన్ని దెబ్బతీసే పరిస్థితి కల్పించాయి. దేశంలో అసహనం పెరిగిపోతుందన్న మాటలతో ఏకీభవిస్తూ దేశం విడిచిపోదామా అని తన భార్య అడిగిందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదమే రేపాయి. అమీర్ మాటల్లో తప్పేముందని కొందరు అన్నప్పటికీ అతని వ్యాఖ్యలను తప్పుపట్టిన వాళ్లే ఎక్కువ మంది. అయితే కేవలం వ్యాఖ్యలను ఖండించి ఊరుకోకుండా అమీర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న స్నాప్డీల్ కంపెనీ మీద పడ్డారు. అమీర్ ప్రచారకర్తగా ఉన్న స్నాప్డీల్ వెబ్సైట్ నుంచి వస్తువులు కొనడం ఆపేస్తామంటూ సోషల్ మీడియాలో ఏకంగా ఒక ఉద్యమమే మొదలైంది. అంతేగాక తమ మొబైల్స్లో స్నాప్డీల్ యాప్ తీసేస్తామని కొందరంటే ఆ సైట్ నుంచి తప్పుకుంటున్నట్లు కొంతమంది సెల్లర్స్ ప్రకటించారు. స్నాప్డీల్లోని వస్తువులకు తక్కువ రేటింగ్ ఇవ్వడం, ఇక్కడి వస్తువులు కొనవద్దని ప్రచారం చేయడం, ఇలా సోషల్ మీడియాలో చాలా హంగామా నడుస్తోంది. పలువురు నెటిజన్లు గూగుల్ ప్లే స్టోర్లో స్నాప్డీల్ యాప్ పట్ల ప్రతికూల వ్యాఖ్యలు చేశారు. స్నాప్డీల్ యాప్కు పెద్ద ఎత్తున పూర్ రేటింగ్ ఇచ్చారు. దీంతో స్నాప్డీల్ వ్యాపారం డల్ అయినట్లు సమాచారం. ఈ వివాదంపై మొదట మౌనంగా ఉన్న స్నాప్డీల్ సంస్థ ఎట్టకేలకు పెదవి విప్పింది. ఈ వివాదంతో తమకు సంబంధం లేదని ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. స్నాప్డీల్ భారత్కు గర్వకారణమైన సంస్థ అని, సమ్మిళిత డిజిటల్ ఇండియా నిర్మాణంలో దృష్టి పెట్టామని చెప్పుకొచ్చింది.